హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు దర్శన్ షన్ను బ్లాగ్స్. టుడే మన లాగ్లో నేను స్పెట్స్ యూజ్ చేస్తాను కదండి. నాకు ఆ స్పెట్స్ ఆనుకునే చోట ముక్కు దగ్గర అలానే చిన్న చిన్న మచ్చల్లాగా బుగ్గల మీద అలా వచ్చేసాయి. సైడ్స్ చూస్తున్నట్లయితే నాకు లైన్స్ కూడా ఫామ్ అయిపోయినాయండి. ఇవన్నీ ఎలా తగ్గుతాయా అని చెప్పేసి మా ఫ్రెండ్ని అడిగితే తను నాకు ఒకటి సజెస్ట్ చేసింది. నాకైతే బాగా యూజ్ అయిందండి. 1 మంత్ కూడా పట్టలేదు, 20 డేస్లోనే నాకు రిజల్ట్స్ అయితే చూశాను. చాలా బాగా అనిపించింది. మీకు కూడా షేర్ చేస్తే చాలామంది నవేడేస్ పిగ్మెంటేషన్ మచ్చలతోటి చాలా సఫర్ అవుతున్నారు కదా. ఇవైతే నాకు బాగా యూజ్ అయినాయండి. ఇది వచ్చేసి పాండ్స్ వైట్ బ్యూటీ క్రీము. ఇది వచ్చేసి బంజారాస్ అలోవెరా మాయిశ్చరైజింగ్ జెల్ అండి. ఇది వచ్చేసి ఫేస్కి అలానే హెయిర్కి కూడా బాగా యూజ్ అవుద్ది, స్కిన్కి. ఇది పతాంజలిలో కూడా ఉంటుందండి. నాకు ఇక్కడ బంజారాస్లో అవైలబుల్గా ఉంది. సో నేను బంజారాస్ తీసుకున్నాను. నాకు బాగా యూజ్ అయిందండి. చాలామంది న్యాచురల్గా ఇంట్లో ఉండే కలబంద యూజ్ చేసి వాడుతూ ఉంటారు. ఇచ్చింగ్ వస్తూ ఉంటుందండి. నాకు మా సిస్టర్కి కూడా అస్సలు పడలేదు, న్యాచురల్ది ఇచ్చింగ్ వచ్చేసేది. ఇదైతే మాకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. చాలా బాగా యూజ్ అవుతుంది. పింపుల్ వచ్చేసినాయండి బాగానే రీసెంట్గా. దాని గురించి నాకు దీని ఎఫెక్ట్ బాగా తెలిసిందనమాట. ఆ పింపుల్ కూడా నాకు తగ్గిపోయిన తర్వాత బ్లాక్నెస్ చాలా రోజులు ఉండిపోయేది. అసలు ఇది వాడటం వచ్చిన తర్వాత 1 వీక్లోనే నాకు స్కిన్లో కలిసిపోయిందండి. న్యాచురల్గా కలర్ మన ఫేస్ కలర్లో కలిసిపోయింది అనమాట. చాలా బాగా యూజ్ అయింది. వెంటనే మీకు షేర్ చేయాలనిపించేసింది నాకైతేని. చాలామంది వీటితో చాలా సఫర్ అవుతున్నారు కదా నవ్వేడేస్. ఈ పొల్యూషన్ వల్ల కావచ్చు, మన స్ట్రెస్ వల్ల కావచ్చు, అందరికీ కూడా నవ్వేడేస్ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమేనండి. ఇవి చిన్న చిన్న మచ్చల్లాగా వస్తున్నాయి. నేను ఇలా స్పెట్స్ యూజ్ చేస్తూ ఉండడం వల్ల నాకు లైన్స్ కూడా ఫామ్ అయిపోయినాయండి. ముక్కు దగ్గర అది కూడా అది ఆనుకునే చోట బ్లాక్గా డాట్ లాగా వచ్చేసింది. నేను అసలు ఏమీ యూజ్ చేసేదాన్ని కాదండి. మా పిల్లల పౌడరే వాడేసేదాన్ని. హిమాలయ బేబీ పౌడరే వాడతారు, నేను అదే వాడేసేదాన్ని. నాకంటూ సెపరేట్గా ఏం తీసుకునేదాన్ని కాదు. నాకు ఈ పొల్యూషన్ వల్ల, ఈ స్ట్రెస్ వల్ల కొంచెం పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిందండి. సరే అని చెప్పేసి నేను ఇవి లో బడ్జెట్లోనే మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకుని వాడటం జరుగుతుంది. నాకైతే చాలా బెస్ట్ రిజల్ట్స్ అనిపించిందండి. నాకు షాక్ అయిపోయాను నేనే. అవన్నీ కూడా ఫేస్లో భలే కలిసిపోతున్నాయి అనమాట. నీట్గా వచ్చేసింది ఫేస్ అంతా కూడా. సరే నాలా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అని చెప్పేసి నేను ఈ వీడియో చేయటం జరుగుతుందండి. చాలామంది నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాము. అది స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనం ఇలాంటివి కొన్ని టిప్స్ ఫాలో అవుతే మనకి అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నీట్గా ఉంటుంది స్కిన్. ఎప్పటికప్పుడు ఫేస్ కూడా గ్లోగా కనిపిస్తూ ఉంటుంది. ఇదేం లేదండి, కొంచెం కొంచెం మనం ఫ్రెష్ అయిపోయిన వెంటనే, ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే ఇలా కొంచెం కొంచెం అప్లై చేసుకుంటూ ఇలా మసాజ్ లాగా చేసుకోవాలి. మన ఫేస్లో మాయిశ్చర్ లాగా ఇంకిపోతుందండి. ఇది పైకి అసలు జిగురుగా అలా ఏమి ఉండదు అనమాట. భలే డ్రై అయిపోతుంది అనమాట. ఫేస్ కూడా నీట్గా ఉంటుంది, గ్లోగా ఉంటుంది. ఇదిగోండి మొత్తం మన కనురెప్పల మీద, నూదర మీద, ఫోర్ హెడ్, మనకి మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కొంచెం ఎక్కువగా ఇలా స్క్రబ్ లాగా చేసుకుని మొత్తం కలిసిపోయేలాగా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి నాకు నెక్ దగ్గర కూడా తాడు అనుకునే చోట కొంచెం బ్లాక్నెస్ వచ్చింది. అక్కడ కూడా నేను ఇలా అప్లై చేస్తున్నానండి డైలీ. ఇప్పటికీ నేను 1 మంత్ అయింది అంతే. నాకైతే బాగా కలిసిపోయింది. మంచి రిజల్ట్స్ అయితే చూశానండి. డెఫినెట్గా మీరు ఫాలో అవ్వండి. ఇవేమీ నో సైడ్ ఎఫెక్ట్స్ అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇచ్చింగ్ అలా ఏం లేదు. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. తక్కువ బడ్జెటే కదా. నాకు బంజారాస్ ఒక 100 రూపీస్, అలాగే 20 గ్రామ్స్ పాండ్స్ వైట్ బ్యూటీ వచ్చేసి 100 రూపీస్ అలా పడినాయి. మనం ఏ డీమార్ట్, స్మార్ట్ పాయింట్లో అయితే ఇంకా తక్కువగానే తీసుకోవచ్చండి. ఆఫర్లు ఉంటాయి కదా. ఇదిగోండి ఎంత బాగా యూజ్ అయిందో. మొత్తం అంతా చూడండి డ్రై అయిపోతుంది. రాస్తూ ఉండగానే మనకి ఫేస్లో కలిసిపోతుంది అనమాట. ఇలా అప్లై చేసేసిన తర్వాత మనం పాండ్స్ వైట్ బ్యూటీ వాడాలి. దీనివల్ల మనకి ఈ పిగ్మెంటేషన్ మచ్చలు లిప్స్ పక్కన ఉండేవి, అలానే నోస్ మీద ఉండేవి, అలానే కళ్ళు కింద ఇలా నాకు స్పెట్స్ పెట్టుకునే చోట మచ్చలు కూడా బాగా స్కిన్లో కలిసిపోతూ వస్తున్నాయి. మీరు చూస్తుంటేనే అర్థమవుతుందండి. బిఫోర్ పిక్చర్ అయితే నేను తీసుకోలేదు, సో చెప్పడానికి తెలియట్లేదండి. డెఫినెట్గా బాగా కలిసిపోయినాయండి నాకైతే. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండండి. ఈ వీడియో ఎంతో కొంత మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలాగా చిన్న చిన్న డార్క్ స్పాట్స్ వల్ల సఫర్ అయ్యే వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇగో నా మాయిశ్చరైజింగ్ క్రీమ్ జెల్ అలోవెరాది అయిపోయిన తర్వాత ఇలా పాండ్స్ వైట్ బ్యూటీ కూడా అక్కడక్కడ కొంచెం కొంచెం టచ్ అప్ ఇచ్చుకుంటూ మనం స్కిన్లో కలిసేటట్టుగా 2 చేతులతోటి, ఫింగర్స్ తోటి
ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కలిసేలాగా రాసేసుకోవడమేనండి. పెద్ద టైం కూడా ఏం పట్టదు. ఇలా చేయడం వచ్చిన తర్వాత నేనైతే డైలీ యూజ్ చేస్తున్నాను. నాకైతే బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయండి. మచ్చలు కూడా స్కిన్లో కలిసిపోతూ ఉన్నాయి. ఇగండి చూపిస్తున్న విధంగా మొత్తం ఈక్వల్గా మనకి కలిసేటట్టుగా స్కిన్లో ఇలా రాసుకోవాలి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. ఎందుకంటే మనం ముందుగా అలోవెరా జెల్ అయితే అప్లై చేసాం కదా, మనకి దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా దానివల్ల మనకి అంత ఎఫెక్ట్ అవ్వదండి, ముందుగా మనం అప్లై చేసిన అలోవెరా జెల్ వల్ల. ఇది నాకైతే బాగానే యూజ్ అయింది. మీకు 1 వీక్లోనే రిజల్ట్ తెలిసిపోతూ ఉంటుందండి. దాన్ని బట్టి మీకు వాడాలా లేదా అన్నది కూడా అర్థమవుతూ ఉంటుంది. అసలు ఎంత బాగుందేనండి ఇదైతేని. ఎందుకంటే మొత్తం ఫేస్ అంతా కలిసేటట్టుగా నెక్ దగ్గర కూడా మనకి ఎక్కడెక్కడ పిగ్మెంటేషన్ లాగా డార్క్ మచ్చలాగా అలా ఉన్నాయి చోటంతా కూడా ఇలా రాసుకోవచ్చు. చూస్తున్నారా, ఈవెన్గా కలిసేటట్టుగా రాసుకుంటున్నాను నేను. కరెక్ట్గా ఇవాళకి 1 మంత్ అయిందండి నేను తీసుకుని. బాగా యూజ్ అవుతుంది నాకు. ఇదిగోండి చూడండి, మచ్చ కూడా నాకు ఒక పెద్ద మచ్చలాగా ఏదో పడిపోయిందండి అక్కడ ముక్కు మీద. దీని ఆ స్పెట్స్ పెట్టుకోవడం వల్ల అది కూడా బాగా కలిసిపోయింది. అందుకే నాకు బాగా తెలిసిందండి డిఫరెన్స్. ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఎప్పుడు డైలీ యూజ్ చేసే పౌడర్ అండి జస్ట్ ఇలా టచ్అప్ ఇచ్చేసుకోవడమే. అంతేనండి, ఫేస్ మొత్తం ఈవెన్గా ఉంటుంది. మనకి అదో మెడిసిన్ లాగా పనికొస్తూ ఉంటుందండి. మచ్చలన్నీ క్లియర్ చేస్తూ ఉంటుంది. ఈ మార్నింగ్ నేనైతే మార్నింగ్ టైమ్సే రాసానండి. ఎప్పుడు ఫ్రెష్ అయితే అప్పుడు మార్నింగ్ టైమ్స్లో రాసుకునేదాన్ని. 2 పూటలా రాయొచ్చు. నేనైతే 1 పూట రాస్తేనే నాకు ఇంత మంచి రిజల్ట్స్ వచ్చేసింది. ఇదిగోండి చూడండి, నైట్ పడుకునేటప్పుడు మాత్రం నేను ఫేస్కి రోజ్ వాటర్ అప్లై చేసేదాన్నండి. ఇప్పటికీ అలాగే అప్లై చేస్తున్నాను. ఒక కాటన్ తీసుకుని మొత్తం రోజ్ వాటర్ ఒక బౌల్లో వేసుకుని ఫేస్కి అద్దినట్లుగా మనం రోజ్ వాటర్ అప్లై చేసేసి పడుకోవడమే, ఇంకేం అక్కర్లేదండి. ఇలా చేస్తూ ఉండడం వల్ల నాకున్న ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న మచ్చలన్నీ క్లియర్ అయిపోయినాయి. 300 లోపే మన ఫేస్ మీద ఉన్న మచ్చలన్నింటినీ ఇలా క్లియర్ చేసేసుకోవచ్చు. అవి ఇవి రాయడం కన్నా ఇలా యూజ్ చేయండి, డెఫినెట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం.